అస్మద్గురుభ్యో నమః. జై గురుదేవదత్త. శ్రీమాత్రే నమః. ఇండియా నెక్స్ట్ స్పిరిచువల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. క్రితంసారి ఎపిసోడ్లో ద్రౌపది వస్త్రాపరణం ఎలా జరిగింది, జరగకుండా ఆ మహాతల్లి మాన సంరక్షణ కృష్ణ పరమాత్మ ఎలా ఆపాడు, ఆ ద్రౌపదికి ధృతరాష్ట్రుడు వరాలు ఎలా ఇచ్చాడు అన్నది మనము చర్చించుకున్నాము. ధృతరాష్ట్రుడు ద్రౌపదిని పిలిచాడు. అమ్మా, తప్పు జరిగింది, మంచో చెడో నన్ను చూసి నా కొడుకుని క్షమించు, నీకు వరాలు ఇస్తున్నాను, ఏం కావాలి? ముందు పెద్ద వరం, ఫస్ట్ వరం ధర్మరాజుని దాస్య విముక్తి చేయమన్నది, ఇచ్చాడు. నా నలుగురు భర్తల్ని కూడా దాస్య విముక్తిని చేసి వాళ్ళ ఆయుధాలు వాళ్ళకి ఇవ్వండి, ఇచ్చాడు. ఇంకొక వరం కోరుకోమ్మా అన్నాడు. క్షత్రియ స్త్రీలు 2 వరాలే అడగాలి మామగారు. మన గుర్తు రామాయణంలో కూడా కైక 2 వరాలు అడిగింది. ఆ విధంగా ధృతరాష్ట్రుడు, అమ్మా, నీ సౌశీల్యానికి, నీ వినయానికి, నువ్వు పడ్డ కష్టానికి చాలా సిగ్గుపడుతున్నాను, నీ భర్తలు పోగొట్టుకున్న రాజ్యాన్ని సంపదని ఇస్తున్నానమ్మా, క్షేమంగా వెళ్ళండి అన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా దుర్యోధనుడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఎంతో కుట్ర చేసి మామతో, శకుని మామతో ఎంతో పన్నాగం పన్ని వాళ్ళని యుద్ధంలో జయించలేము అన్న కృతనిశ్చయంతో జూదానికి ఎంతో కష్టపడి పిలిచి, వాళ్ళ లెక్కలో అంతే కదా, విలన్లు చూస్తూ ఉంటాం, ఎట్లాగైనా హీరోని చంపాలి, రకరకాల పన్నాగాలు కుట్రలు బనుతుంటారు. వీడు కూడా అంతే, ఎంతో ప్రయత్నం చేశాం. కానీ ఈ క్షణాన మహారాజు గారు ఇంత కష్టపడి గెలుచుకున్న రాజ్యాన్ని, పాండవులని మొత్తం నిర్వీర్యం చేసేవాడిని వరాలు ఇచ్చేసి వాళ్ళని క్షేమంగా బయటకు పంపాడు అని చెప్పి చాలా బాధపడుతూ తండ్రి దగ్గర కూర్చున్నాడు. ఇక్కడ చాలా విచిత్రమైన విషయం చూడండి. కూర్చొని పాండవుల పరాక్రమాన్ని పొగిడాడు. ఎక్కడైనా విన్నారా మీరు? ఏ వేదిక పైన ఎవరు చెప్పినా అర్జునుడి గురించి చాలా ప్రత్యేకంగా వ్యాస భగవానుడు ఒక అధ్యాయం అంతా రాశాడు సభాపర్వంలో. తండ్రి, ఎంత పని చేశావు, ఇంత కపటోపాయంతో ఒప్పుకున్నాడు. చాలా జాగ్రత్తగా వ్యాస భారతంలో చూడండి, సభాపర్వంలో మేము చాలా కపట మోసంతో జూదాన్ని ఆడి పాండవుల లక్ష్మిని హరించాం, సంపదని హరించాం, రాజ్యాన్ని హరించాం, భార్యతో సహా పాండవుల్ని బానిసల్ని చేశాం, ఒక్క నోటి మాటతో వరంతో వాళ్ళకి అన్నీ ఇచ్చేశావు, వాళ్ళు ఊరుకుంటారా? మా అంతు చూడరా? నాకు బాధగా ఉంది, భయంగానూ ఉన్నదని ఒప్పుకున్నాడు. అర్జునుడి గురించి చెప్పాడండి దుర్యోధనుడు. అర్జునుడు సామాన్యుడా? ఎటువంటి అస్త్రవిద్యా పారగతుడు, ఎటువంటి మహావీరుడు. అర్జునుడు సాధించిన విజయాలన్నీ చెప్పాడు. రాజసూయ యాగంలో ఉత్తర దిక్కుకు వెళ్ళి భగదత్తుడితో సహా ఎంతమంది రాజుల్ని ఓడించి కప్పాలు తెచ్చాడు. దానివల్ల అర్జునుడికి ధనంజయుడు అనే పేరు వచ్చింది. అసలు అర్జునుడి బయోడేటా బహుశా పాండవులకు కూడా తెలియనంతగా దుర్యోధనుడికి తెలుసు అన్నట్టు వ్యాస భగవానుడు రాశాడు. చెప్పుకుంటూ వచ్చాడు ఏమి పరాక్రమం. చిన్నప్పటి నుంచి గురువుగారి తొడని మొసలి పట్టుకుంటే గురువుగారికి దెబ్బ తగలకుండా మొసలిని చంపాడు. మేము వేటకు వెళితే ఏకలవ్యుడి ఆశ్రమంలో కుక్క మొరగటానికి వస్తే ఆ కుక్కని ఎటువంటి ఇబ్బంది లేకుండా పట్టుకున్నాడు, సౌండ్ రాకుండా. ఇలా ఎన్నో విచిత్రాలు చేశాడు. పిల్లలుగా ఉన్న మా విద్యాభ్యాసం అయింది. మేము వెళ్ళి, నేను, కర్ణుడు, దుశ్శాసనుడు వీళ్ళందరము వెళ్ళి ద్రుపదుడి చేతిలో చిత్తుగా ఓడిపోయాం. అర్జునుడు సింగిల్ హ్యాండెడ్గా ద్రుపదుడిని కొట్టాడు. ఎన్నేళ్లవాడు. ఆ తర్వాత ద్రౌపదీ స్వయంవరంలో ఎవ్వరి వల్ల కాలేదు. సకల సుక్షత్రియ వంశీయులందరూ వచ్చారు. మత్స్యయంత్రాన్ని కొట్టేశాడు. నా కళ్ళెదురుగా చూశాను. అసలు నాకు అసాధ్యం అనిపించింది. అప్పటికి పాండవులు చచ్చిపోయారని అనుకున్నా, కానీ నేనే చంపడానికి ప్రయత్నించానని చెప్పలా. మనకందరికీ తెలుసు అగ్ని ప్రమాదంలో పోయారనుకున్నాను. నాకు ఈ క్షణం వరకు అసలు అలా ఎలా కొట్టాడా మత్స్యయంత్రాన్ని, అంతటితో ఆగిందా? మేమందరం యుద్ధం చేశాం. సింగిల్ హ్యాండెడ్గా అర్జునుడు, భీముడు మమ్మల్ని అందరినీ చావగొట్టి యుద్ధంలో ద్రౌపదిని గెలుచుకున్నారు. మహాపరాక్రమవంతుడైన కర్ణుడు అర్జునుడి చేతిలో ఓడిపోయాడు. ఇంకేం కావాలి? వదులుతారా మమ్మల్ని? ఏమి అస్త్ర సంపద అర్జునుడి దగ్గర, ఎంత భయంకరమైన పరాక్రమం ఉన్నది.
యాత్రలు చేస్తున్నప్పుడు 5గురు అప్సరసలు మొసళ్ళ రూపంలో అర్జున్ని పట్టుకుంటే వాటిని నేల మీదకి విసిరి బారేశాడు. అంటే సినిమాల్లో చూపించినట్టు చక్కగా సన్నగా అందంగా ఏమీ ఉండడండి. ఒక్కొక్కళ్ళు 6 ప్యాక్ చెప్తున్నాడు దుర్యోధనుడు. ఒకేసారి 5 మొసళ్ళు పట్టుకొని ఉంటే వాటన్నిటిని నేల మీదకి విసిరి బారేశాడు చంపేసి. సామాన్యమైన వీరుడా? ఎన్నెన్ని అస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం ఉన్నది, బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉన్నది, అన్నీ తెలుసు ఆ దుర్యోధనుడికి. ఎక్కడ భీముడి గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. భీముడికి బాహుబలం అద్భుతంగా ఉన్నది, కానీ అర్జునుడికి అస్త్ర సంపద ఉన్నది. అస్త్రం వేరు, శస్త్రం వేరు. అస్త్రం అంటే మంత్రదేవత. కొన్ని వందల వేల సార్లు ఆ మంత్రానికి ఉన్న అధిదేవత, ప్రత్యధి దేవత, అధిష్టాన దేవతలు ఉంటారు. ఈ 3 దేవతల్ని మెప్పించాలి నిత్య జప హోమ తర్పణాదులతో. జపించిన తర్వాత సాధన చేయాలి. అప్పుడు ఆ అస్త్రం వశ్యమవుతుంది. శివుడు ఊర్నే ఇచ్చాడా పాశుపతాస్త్రం? ఆ సంగతి కూడా దుర్యోధనుడికి తెలుసు. ఆ సమయంలో కాదు, సైంధవ వధప్పుడు చెప్పాడు ధర్మరాజుని ప్రాణాలతో పట్టివ్వమని. ఎందుకు అని అడిగాడు ద్రోణుడు. ధర్మరాజుని గనక మనం చంపితే అర్జునుడు పాశుపతాస్త్రం వేస్తాడు, దానికి సమాధానం లేదు. అంతటి గొప్పవాడు అర్జునుడిని ఒప్పుకున్నాడు. అంటే ఒక పక్కన పాండవుల పరాక్రమము, అర్జునుడి పరాక్రమము, భీముడి బాహుబలము, ధర్మరాజు యొక్క ధర్మనిరతి ఇవన్నీ తెలుసు. అందుకే పన్నాగంతో, నీచత్వంతో, కుట్రతో రాజ్యాన్ని లాగాలి. ఫైనల్ ఎయిమ్ రాజ్యాన్ని లాగాలి, యుద్ధంతో కాదు. మధ్యలో కర్ణుడు ఊరాడు, మనం యుద్ధం చేద్దాం. ఓ మంచి మాట చెప్పాడు. ఇలా జీవితాంతం ఏడుస్తూ ఎంతవరకు ఉంటాను దుర్యోధన? వాళ్ళలో నువ్వో తేలిపోవాలి. పద యుద్ధానికి వెళ్దాం. బ్రతికితే బతుకుతాం, చచ్చిపోతే చచ్చిపోతాం. ప్రాబ్లం సాల్వ్డ్. వాళ్ళు చనిపోతే ప్రాబ్లం సాల్వ్డ్, మనం చనిపోతే కూడా ప్రాబ్లం సాల్వ్డ్. ఈ పిసుకులాట, ఏడుపు ఎంతవరకు? సరే, శకుని చెప్పిన ఉపాయాన్ని నచ్చింది. లోపల తెలుసు మనం గెలవలేమని. మొన్ననే రాజ్యాలు ఓడిచ్చారు. రాజులందరూ వాళ్ళకి సహాయంగా వస్తారు. వాళ్ళ సంపద చూసి అసూయ చెంది మనం చేసామని అందరికీ తెలుస్తుంది. ఈ ట్రిక్ బాగుందని ఒప్పుకున్నాడు. అంతే కదా. వెధవలు ఎప్పటికీ వెధవల ఆలోచనలే నచ్చుతాయి, మంచి ఆలోచనలు నచ్చవు. అయిపోయింది. ఇంత కష్టపడి నీచానికి దిగి మేం చేశాం, మమ్మల్ని వదులుతారా? ఎంత భీకరమైన భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు వీడు భీముడు. మమ్మల్ని వదులుతాడా? ఇలా మొత్తం మీద తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుని కన్విన్స్ చేసేసాడు. ఏం చెయ్యాలి చెప్పు నాయనా అంటే, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళి ఉండరు, మళ్ళా జూదానికి రమ్మనండి, లేకపోతే నేను చచ్చిపోతా, లేదా వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళి చచ్చిపోతా. అంటే 24 గంటలు తండ్రిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం. పెద్దవాళ్ళందరూ చెప్పారు, అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంత ఘోరం జరిగింది, ఇంత అన్యాయం చేశాం, పోనీ మగవాళ్ళకి చేశామంటే పర్వాలేదు, స్త్రీని, ఇంటి కోడల్ని, ఏకవస్త్రతో ఉన్నదాన్ని సభ మధ్యలో ఇంతమంది 100 మంది మగవాళ్ళు ఉండగా వస్త్రాపరణానికి ప్రయత్నించాం. వీటన్నిటిలో మనకి పాపంలో భాగం ఉన్నది. మనం రౌరవాది నరకాలకి పోతామని స్పష్టంగా విదురుడు చెప్పాడు. వినలేదు. స్పష్టంగా చెప్పాడు ధృతరాష్ట్రుడు. దుర్యోధనుడు ఏది అడిగితే అది నేను చేస్తాను, అది నా బలహీనత, మంచి చెడు ఏమీ లేదని బయట పెట్టేసుకున్నాడు చివరికి. అప్పటిదాకా ఏదో నటించేవాడు, నాయన ఇది తప్పు అని అందరి ముందు అంటున్నా లోపల మాత్రం కొడుకు ఏది కావాలో అది చేయాలనిపించేది. కానీ ఈసారి ఓపెన్గా చెప్పేశాడు సభలో, ఈ దుర్యోధనుడు ఏది అడిగితే అది నేను ఒప్పుకుంటా. కృష్ణ పరమాత్మ అంతటి వాడు రాయబారానికి వెళ్ళాడు. ఒకటే రాయబారం కాదండి, అందరూ అనుకుంటారు రాయబారం ఒకటే జరిగింది కృష్ణుడు చేశాడని. కాదు, అంతకుముందు 5 జరిగాయి. కృష్ణుడిది 6వది, చిట్ట చివరిది. బతిమాలి చెప్పాడు 5 ఊళ్ళు ఇమ్మని. సూది మోపినంత స్థలం కూడా ఇమ్మన్నాడు. మామా సత్యవతి పౌత్ర అని చెప్పి తిరుపతి వెంకట కవులు ఎంత బాగా రాశాడు. అలుగటయ్యే ఎరుంగని అజాత శత్రుడు అలిగిన నాడు ఈ కర్ణులు 10,000రైన నొత్తురు చత్తురు రాజరాజ అన్నాడు కృష్ణుడు. అయినా సరే వినలేదు. అప్పుడు వినలేదు, ఇప్పుడు వినలేదు, ఎప్పుడు వినలేదు. మళ్ళా పాండవుల్ని పిలిపించారు, వచ్చేశారు. ఎందుకన్నయ్య మళ్ళా వెళ్ళటం అని చెప్పి భీముడు అడిగాడు ధర్మరాజుని. చెప్పాడు, నా ప్రతిజ్ఞ ప్రకారము యుద్ధానికి జూదానికి నన్ను పిలిస్తే నేను ఖచ్చితంగా వెళతాను, ఇది నా ప్రతిజ్ఞ నాయన, ఏది జరుగుతుందో అదే జరగని. అన్నదమ్ములు ఒక్క మాట ఎత్తలేదండి. మంచో చెడో ధర్మవంతుడైనటువంటి అన్నగారిని అనుసరించారు, వచ్చారు. అప్పుడు శకుని పెట్టాడు కండిషన్. చాలామంది అనుకుంటారు దుర్యోధనుడు పందెంలో కండిషన్ పెట్టాడు, 12 ఏళ్ల వనవాసము, 1 సంవత్సరం అజ్ఞాతవాసం. దుర్యోధనుడు కాదండి పెట్టింది పందెం, శకుని పెట్టాడు. వ్యాసభారతంలో ఉన్నది. ఓడిపోయిన వాళ్ళు 12 సంవత్సరాలు
అరణ్యవాసం చేయాలి. వ్యాస భగవానుడు వనపర్వము అని పెట్టారు, తెలుగులో నన్నయ్య గారు అరణ్య పర్వం అని రాశారు. సరే, ఏదైనా ఒకటే. తెలుగు వాళ్ళకి మనకి బాగా సుపరిచితమైన పేర్లే మాట్లాడుకుందాము. అరణ్య పర్వంలో మనం వెళ్ళిపోవాలి, అంటే అక్కడికి అరణ్యాలకు వెళ్ళిపోవాలి. తర్వాత ఎవరికీ కంటపడకుండా ఆజ్ఞాతవాసం చేయాలి. ఆజ్ఞాతవాసంలో దొరికితే మళ్ళా సైకిల్ రిపీటెడ్. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో ఎస్డిఎల్సి అని ఉంటుంది, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. ప్రోడక్ట్ రిలీజ్ కాగానే మళ్ళీ అనాలిసిస్, డిజైన్ మొదలవుతాయి. అట్లా ఇది కూడా మళ్ళా అరణ్యవాసం చేయాలి 12 ఏళ్ల పాటు. ఇలా దొరికినప్పుడల్లా ఆజ్ఞాతవాసంలో చేస్తూ ఉండాలి. అక్కడ ఏమిటి ఈ ప్లాను, శకుని ప్లాను? వీళ్ళని ఎట్లాగైనా అరణ్యవాసంలో 12 ఏళ్ళు నాశనం చేసి ఆజ్ఞాతవాసంలో పట్టుకొని వాళ్ళ చేత నిరంతరం అరణ్యాల్లో ఉంచటమే. ఇంకా వాడు రాజ్యానికే రారు, మొత్తం నా మేనలుడు యథేచ్ఛగా అనుభవిస్తాడు. ఇది కుట్ర. పందెం శకుని పెట్టాడు, అందరికీ నచ్చింది. అంతే కదా, వెధవలకి ఎప్పుడు వెధవ ఐడియాలు నచ్చుతాయి. నోరు మూసుకొని వచ్చారు పాండవులు, అయిపోయింది, మళ్ళా ఓడిపోయాడు. ఇంకేముంది, వెళ్ళిపోండి అన్నారు. రాజచిహ్నాలు అన్నీ వదిలేశారు, నారచీరలు కట్టుకున్నారు. ఆ వెళ్ళిపోతుంటే వెనకాల వెకిలిగా దుర్యోధనుడు, దుశ్శాసనుడు నవ్వటం మొదలెట్టారు. వాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు. భీముడు ఇలా నడుస్తాడు, అర్జునుడు ఇలా నడుస్తారు, ఈ జోకర్స్ వనవాసానికి వెళ్తున్నారు అని చెప్పి, అంటే కష్టాల్లో ఉన్న వాళ్ళని నువ్వు కష్టాల్లో పెట్టింది కాక వాళ్ళని ఉడికించటము, వాళ్ళ పట్ల వెకిలిగా ప్రవర్తించటము, చీప్ లెవెల్ అనమాట. అట్లాంటి పనులు కూడా చేశారు అందరి ముందు. అప్పుడు భీముడిని వారిస్తూ ఉన్నాడు, అసలు చంపేస్తాను వీళ్ళందరిని అంటున్నాడు. అప్పుడు అర్జునుడు వారించాడు. అప్పుడు భీముడు చెప్పాడు, మీరు చెయ్యండి ఎన్ని వెకిలి వేషాలు వేస్తారో. ఈ రోజు నుంచి 14వ సంవత్సరం, అంటే 12 ఏళ్ళు వనవాసము, 1 సంవత్సరం ఆజ్ఞాతవాసం, 13 ఏళ్ళు అయిన తర్వాత 14వ సంవత్సరమున ఇదే చెప్తున్నాను, ఈ సభలో ఉన్న వాళ్ళందరినీ మేము చంపేస్తాం, మీరు రాసి పెట్టుకోండి, ఒక్కళ్ళు కూడా మిగలరు. దుశ్శాసన, మొత్తం నువ్వు మీ మొత్తం 100 మంది అన్నదమ్ముల్ని నేనే చంపుతాను, ఎవడడ్డొస్తాడో చూస్తాను, సమయం రావాలి, మీ పాపం పండాలి. అంతే కదా, ఎందుకు అక్కడ దాకా ఉంది విధి రాత. బ్రహ్మదేవుడు అలా రాస్తుంటాడు, ఎవరు ఎప్పుడు చనిపోవాలో. వాళ్ళు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోవాలని బ్రహ్మదేవుడు విధిరాత రాశాడు, శ్రీమన్ మహావిష్ణువు ఆజ్ఞ ద్వారాని. ఆయనకి తెలుసు కదా ఎవరెవరిని ఎక్కడ ఎలా చంపాలో. ఆ విధంగా ద్రౌపది కూడా అన్నది, 14 ఏళ్ల తర్వాత ఇంతకింత మీరు అనుభవిస్తారు మమ్మల్ని పెట్టిన అన్యాయానికి. మా దోమన మేము శాంతంగా బతుకుతున్నాం, ఈ స్థితికి రప్పించారు, నన్ను వస్త్రాపరణం చేయటానికి ప్రయత్నించారు, 14 సంవత్సరాల తర్వాత ఇంతకింత మీరు అనుభవిస్తారు అని సభా మధ్యపంలో వీళ్ళెవ్వరూ మాట్లాడకపోయినా ద్రౌపది వార్నింగ్ ఇచ్చి వెళ్ళింది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు రాజ్యాన్ని వదిలి. అలా వెళ్ళిపోతుంటే మొత్తం రాజ్య ప్రజలందరూ వచ్చారు బయటకి. ఇటువంటి ధర్మాత్ముడు అరణ్యాలకు వెళ్ళటం ఏమిటి? ఆ రోజున రామచంద్రస్వామి వెళ్తుంటే ఎలా అయితే అయోధ్య నగరం, సాకేత నగర ప్రజలు బాధపడ్డారో, హస్తినాపుర ప్రజలు కూడా అలాగే బాధపడ్డారు. ఇటువంటి వాడి దగ్గర ఉండాలి, మేము ఈ రాజ్యంలో ఉండమన్నారు, మేము వెంట వస్తామన్నారు. అప్పుడు వాళ్ళు ఎలా వెళ్ళారు అన్నది ధృతరాష్ట్రుడు విదురుని అడిగాడు. అంటే వాళ్ళు ఏం ప్రతిజ్ఞలు చేస్తున్నారు అంటే, లోపల తెలుసు నా కొడుకుల్ని చంపేస్తారని. వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనం అంటాం కదా, కుట్రలు చేసిన వాళ్ళు అవతల వాడు ఏమంటున్నాడు, వాడు ఏం ఆలోచిస్తున్నాడు అని వీళ్ళు ఆలోచిస్తుంటారు. మనకు తెలుసు కదా, ఎవడైతే వెధవ పనులు చేస్తుంటాడో వాడు 24 గంటలు అవతలేవాడు ఏం మాట్లాడుతుంటాడు, వాడెవరెవరితో ఏం మాట్లాడుతున్నాడు, వాడి మనసులో ఏముంది, ఇదే లెక్క సరిపోతుంది. అప్పుడు విదురుడు చెప్పాడు, రాజా విను, ధర్మరాజు బట్టతో మొహాన్ని కప్పుకొని వెళ్ళాడు అని రాశాడు వ్యాస భగవానుడు. అంటే ఏమిటి అన్నాడు ధృతరాష్ట్రుడు. అంటే ఇంత అన్యాయం జరిగింది మాకు, ధర్మంగా ఉన్నా నా చూపులతో ఈ రాజ్యానికి ఏమన్నా అరిష్టం వస్తుంది, కాలిపోతుందేమో రాజ్యం అని చెప్పి తన చూపుల్లో ఉన్న కోపం బయటపడకుండా బట్టని మొహానికి అడ్డంగా పెట్టుకొని ధర్మరాజు వెళ్ళాడు. మరి భీముడు ఎలా వెళ్ళాడు అని భయపడుతున్నాడు. భీముడు తన కండలను చూపిస్తూ, పరాక్రమాన్ని చూపిస్తూ, ఈ కండలతో ఈ కౌరవులు మొత్తం చచ్చిపోతారన్న అర్థం వచ్చేటట్టు తన పరాక్రమం ఇలాంటిది అని ఈ నగర వాసానికి చెబుతూ వెళ్ళాడు. మరి అర్జునుడు అని అడిగాడు. భయం కదా, ఒక్కొక్కళ్ళ పేరు ఎత్తడానికి కూడా భయమే.
అర్జునుడు చేతిలో ఇసుక తీసుకుంటూ చల్లుకుంటూ వెళ్ళాడు అన్నాడు విదురుడు. అంటే ధృతరాష్ట్రుడు అడిగాడు దాని అర్థం ఏమిటి అని. అప్పుడు చెప్పాడు, ఈ శత్రువులందరూ ఎవరైతే ఉన్నారో ఈ రోజున, అంటే నీ కొడుకులు వాళ్ళ సైన్యాలని ఇసుక చల్లినంత ఈజీగా బాణాలు ప్రయోగించి నేను వీళ్ళందరినీ నాశనం చేస్తాను అని సంకేతం, ఇండికేషన్ ఇస్తూ వెళ్ళాడు. మరి మిగతా ఇద్దరు నాయనా అన్నాడు. నకుల సహదేవులు ఇద్దరు సుకుమారమైన వాళ్ళు, చాలా అందగాళ్ళు. మేము ఎన్ని కష్టాలు పడతామో అని బాధపడతారు నగర ప్రజలని ఒళ్ళంతా మట్టి పూసుకొని వెళ్ళారు. పతివ్రతా శిరోమణి ద్రౌపది ఏమిటి నాయనా అని అడిగాడు. ఆవిడ జుట్టు విరబోసుకొని, నాలాగా ఎవరైతే జుట్టు విరబోసుకొని 14 ఏళ్ల తర్వాత కొడుకుల కోసము, భర్తల కోసము, తండ్రుల కోసము, అన్నదమ్ముల కోసము కౌరవ స్త్రీలు నేను ఏడుస్తున్నట్టు వాళ్ళు విధవలైపోయి ఈ మగవాళ్ల శవాల మీద ఏడుస్తారు. వాళ్ళ భర్తల శవాల మీద, వాళ్ళ అన్నదమ్ముల శవాల మీద, వాళ్ళ కొడుకుల శవాల మీద, వాళ్ళ తండ్రుల శవాల మీద. ఇంకెవరున్నారండి కుటుంబంలో మగవాళ్ళు? ప్రతి మగవాడి శవం మీద కౌరవ కోడళ్ళందరూ ఏడుస్తారని చెప్పి శాపాలు పెడుతూ ఆవిడ వెళ్ళిపోయింది. మరి కుంతి అంటే అప్పుడు చెప్పాడు ఉదిరుడు, కుంతీదేవి వనవాసానికి వెళ్ళలేదు మహారాజా, అందుకని పెద్ద ఆవిడని చెప్పి నా దగ్గర నా ఇంట్లో ఉండమన్నాను, వదిన గారు ఒప్పుకున్నారు. ఈ 5గురు అలా వెళ్ళారు. అది కూడా వాళ్ళు ఎలా వెళ్ళారు? ఇంటికి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో రావటానికి, అంటే కొత్త కోడలే కాదు మామూలుగా కూడా కుడికాలే పెట్టి రావాలి. పాండవులు ప్రత్యేకంగా ఎడమకాలు బయట పెట్టి వెళ్ళారు. ఎందుకు? ఈ హస్తినాపుర సామ్రాజ్యాన్ని నాశనం చేస్తాము 12 ఏళ్ల అరణ్యవాసం ద్వారా, 1 సంవత్సరం అజ్ఞాతవాసం ద్వారా అని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి వాళ్ళు చివరికి అరణ్యాలు వెతుక్కుంటూ ఉంటే వీళ్ళ వెంట చాలామంది వచ్చారు. వాళ్ళందరినీ ప్రార్థన చేశాడు ధర్మరాజు, అయ్యా మేమే ఎంతో కష్టాలు పడి వనవాసంలో ఉంటాం, మీరందరూ రాకండి, మిమ్మల్ని ఎలా పోషించాలి, కానీ నువ్వు లేని రాజ్యాలు మాకెందుకు మహారాజా అని చెప్పి ప్రజలు అంటుంటే చాలామందిని కన్విన్స్ చేసి పంపించాడు ధర్మరాజు. కానీ కొంతమంది వేద పండితులు బ్రాహ్మణులు వాళ్ళతోనే వచ్చారు. చావోరేవో మీతో పాటే ఉంటాం మహారాజా అని. అంటే ప్రభువుల పట్ల ఆ రోజుల్లో ఎంత మంచివాడు గొప్పవాడు ప్రభువు కాకపోతే ప్రజలు అంతగా రోధిస్తారండి. వెళ్ళారు. వెళ్ళిపోయి రకరకాల ప్రదేశాలలో ఉంటూ మెల్లగా ముందుకు సాగుతూ తీర్థయాత్రలు చేస్తూ కామ్యక వనము అనే చోట వాళ్ళ ఆశ్రమాన్ని కట్టుకున్నారు. అక్కడికి ఈ బ్రాహ్మణులు మిగతా ప్రజలు వచ్చారు. మరి వాళ్ళందరికీ ఆహారం చెప్పాడు, మేమంటే ఏదో ఇక్కడ దొరికే కాయగూరలో అదో ఇదో జంతువుల్ని వేటాడో మేము తింటాం, మీకేం పెట్టను నాయన. బాధపడ్డాడు. అప్పుడు కులగురువు అయినటువంటి ధౌమ్యుడు వచ్చాడు. ఈ ధౌమ్యుడు వాళ్ళకి చెప్పాడు, నాయన సూర్య భగవానుని నువ్వు ఆరాధించు, ఆ మహానుభావుడి దయ వల్ల, చంద్రకిరణాల దయ వల్ల ఆహారం అనేది పండుతోంది. కనుక ఆ ఆహారం అనేది ప్రజలకి రావాలి అంటే సూర్య భగవానుడి దయ కావాలి. ఆయన తలుచుకుంటే మీకు ఎటువంటి ఆహార ఆరోగ్యాలన్నా ఇస్తాడని చెప్పి 108 ప్రత్యేకమైనటువంటి నామాలు ఉన్న సూర్య స్తోత్రాన్ని ధౌమ్యుడు ధర్మరాజుకు ఉపదేశించాడు అరణ్య పర్వంలో. మహాభారతంలో ప్రత్యేకమైన స్తోత్రాలు ఇలాంటివి ఉన్నాయి, అందరికీ తెలుసు. అనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామం ఉన్నది, భీష్మ పర్వంలో భగవద్గీత ఉన్నది. ఇవి కాక ఇందాక చెప్పింది అరణ్య పర్వంలో ధౌమ్యుడు ధర్మరాజుకి 108 సూర్య స్తోత్రాన్ని ఉపదేశించాడు, 108 నామాలతో, ఆరోగ్యము ఐశ్వర్యము. ఇదే సూర్య స్తోత్రాన్ని వేరే రూపంలో రామరావణ యుద్ధంలో అగస్త్యుడు ఆదిత్య హృదయం రూపంలో శ్రీరామచంద్రుడికి ఇచ్చాడు. చూడండి, యుగాలు మారిన సూర్య భగవానుడి శక్తి ఎంత గొప్పదో. పరంధాముడు పరాత్పరుడు శ్రీరామచంద్రుడు అయినా ఆదిత్య హృదయాన్ని చదివి ఎనర్జీ తెచ్చుకొని రావణాసురుడిని చంపేశాడు. ఇలాగే ఇక్కడ ధర్మరాజు కూడా ఆ సూర్య స్తోత్రాన్ని పఠించాడు. చివరికి విరాట పర్వంలో కూడా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం అని ఉంది సంస్కృతంలో, దాన్ని కూడా ధర్మరాజు పఠించాడు. సైంధవుణ్ణి చంపుతానన్నప్పుడు ప్రతిజ్ఞ చేసినప్పుడు అర్జునుడు కృష్ణమూర్తి, కృష్ణస్వామి, కృష్ణ పరమాత్మ అర్జునుడి చేత ప్రత్యేకంగా దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం చదివించాడు. నమస్తే సిద్ధ సోనాని అని వస్తుంది అమ్మవారిది. ఇట్లాంటి చాలా గొప్ప గొప్ప స్తోత్రాలు ఉన్నాయండి. సమయం వచ్చినప్పుడు మనం ఒకసారి చర్చించుకుందాం.
మహాభారతంలో ఏవేమి రహస్య స్తోత్రాలు ఉన్నాయి. ఆ విధంగా సూర్య భగవానుణ్ణి ప్రార్థించగానే ఆయన ఒక రాగి పాత్ర ఇచ్చి, ధర్మరాజా, అయితే అందులోంచే ఆటోమేటిక్గా పదార్థాలు రావు, మీరు వండుకున్నటువంటి ఏ పదార్థమైనా అందులో వేస్తే అది నిరంతరం వస్తూనే ఉంటుంది ఆ రోజు వరకు. ఎప్పటి వరకు? ద్రౌపదీదేవి నీ భార్య భోజనం అయిపోయి దాన్ని కడిగిన దాకా అక్షయంగా ఇస్తూనే ఉంటుంది. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి అంది. ఆ పాత్రను తీసుకొచ్చి అతిథులకు కావాల్సింది, అంటే వాళ్ళు వండుకున్న కూర నారో ఇంత ఉందనుకోండి, అది అక్షయం అవుతుంది. అంటే తినే చిట్ట చివరి వాడు ఉన్నంత వరకు కూడా అది అలాగే ఉంటుంది. ఇలాంటి వరమే అగ్నిదేవుడు నలమహారాజుకి ఇచ్చాడు. అందుకే నలభీమపాకం అంటాము. విరాట పర్వంలో భీమపాకం ఏమిటో మనం చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో. నలుడికి వరాలు ఇచ్చారు. చిట్ట చివరి వాడు తినేంత వరకు ఆహారము మొదటిసారి వండినంత ఎంత వేడిగా ఉంటుందో అంతే వేడిగా ఉంటుంది. అగ్ని లేకుండానే చెయ్యి పట్టుకుంటే నలమహారాజు ద్వారా ఉడుకుతుంది, అదే రుచి ఉంటుంది. అంతే కదా. అప్పుడు అన్నము స్టార్టింగ్లో ఉన్నంత వేడిగా రుచిగా అడుగంటిపోయిన తర్వాత ఉండదు. కానీ నలమహారాజుకి వరాలు ఇచ్చారు, అందుకే నలభీమపాకం అన్నారు. అలా ఆ అక్షయ పాత్రని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తనతో పాటు ఉన్న వాళ్ళకు కూడా సమృద్ధిగా ఆహారం పెడుతున్నాడు. ఈ లోపల సౌనకుడు అనే మునొచ్చాడు. ఆయన మంచి చెడు చెప్పాడు, మీరు ఎలా అనుభవించాలి అరణ్యవాసాన్ని, ఎలా ధర్మబద్ధంగా ఉండాలి. ఇదంతా అయిన తర్వాత ఒకరోజు హస్తినాపురానికి మైత్రేయుడు అనేటువంటి మహర్షి వచ్చాడు. ఆయన పాండవుల్ని చూసి వచ్చాడు. పాండవులు పడుతున్న కష్టాలు చూసి బాధపడుతూ ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చాడు. పాండవుల్ని చూసి వచ్చానంటే, ఎలా ఉన్నారు నా తమ్ముడి కొడుకులు అంటే, ఎలా ఉంటారు, నువ్వు నీ కొడుకులు చేసిన నీచానికి చాలా బాధపడుతున్నారు, కానీ వాడు పరాక్రమవంతులు, వాళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పి దుర్యోధనుని పిలిచి, నాయన నువ్వు తప్పు చేశావు, అయిపోయింది ఏదో అయిపోయింది, వాళ్ళని పిలిపించి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇయ్యి అని ధృతరాష్ట్రుడికి చెప్తే, ధృతరాష్ట్రుడు కూడా అనిపించింది, పోన్లే అయిపోయింది ఏదో అయిపోయింది మళ్ళా పిలిపిద్దాం. కానీ దుర్యోధనుడు ఈసారి గనక పాండవులకి మళ్ళా పిలిచి రాజ్యం ఇచ్చేస్తే నేను చచ్చిపోవటం గ్యారెంటీ అని చెప్పేశాడు. అప్పుడు చెప్పాడు, నాయన జాగ్రత్తగా విను, పాండవులు చాలా పరాక్రమవంతులు, నీ మీద చాలా కోపంగా ఉన్నారు, వాళ్ళని రెచ్చగొట్టద్దు. ఇప్పుడే నా కళ్ళెదురుగా చూసి వచ్చాను, కిమ్మీరుడు అనేటువంటి భయంకరమైన రాక్షసుని భీముడు చంపేశాడు. ఎలా చంపాడని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు వీళ్ళు అరణ్యవాసం చేస్తుంటే రాత్రిపూట అటాక్ చేశాడు కిమ్మీరుడు. సరే నువ్వెవరు అంటే, నేను కిమ్మీరుడు అంటే నేను భీమసేనుణ్ణి. అప్పుడు అర్జునుడు, నేను ఆ గాంధీవంతో వీడిని చంపేస్తానంటే భీమసేనుడు అన్నాడు, తమ్ముడు నువ్వు కూర్చో నేను చంపుతాను. ఓహో నువ్వేనా భీముడివి, నేను బకాసురుడి కొడుకుని, మీరు ఏకచక్రపురంలో ఉన్నప్పుడు బకాసురుడిని నువ్వే చంపావు, నీకోసం వెతుకుతున్నా, భలే దొరికావన్నాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. కిమ్మీరుని భయంకరంగా చంపాడు. కనుక అటువంటి పరాక్రమవంతులతో దుర్యోధన మూర్ఖత్వంతో నువ్వు ఇక్కడ దాకా తెచ్చుకున్నావు, కానీ నువ్వు బుద్ధి తెచ్చుకో, అటువంటి పరాక్రమవంతులకి అన్యాయం చేశావు, నాశనం అయిపోతావు. నువ్వొక్కడివే నాశనం అయితే పర్వాలేదు, నీతో పాటు వంశాలన్నీ నాశనం అయిపోతాయి, నీకు ఇతరుల మరణాన్ని తెచ్చే అర్హత నీకు లేదు అని చెబితే, పొగరుగా వెకిలిగా నవ్వుతూ దుర్యోధనుడు కుడికాలుతో నేలకు రాసి తొడమి, ఇలా మనం అంటాం కదా తొడగొట్టడం అని, తొడ కొట్టి మీసం మేలేశాడు. అంటే మహర్షి ఎదురుగా నువ్వేంటి చెప్పేది బోడి, నేను చాలా గొప్పవాడినని మూర్ఖపు పొగరుబోతు వదరబోతుతనం ప్రదర్శించాడు. మైత్రేయుడికి కోపం వచ్చి, ఇంత చెప్తున్నాను వినట్లేదు నువ్వు, పెద్దలు చెప్తున్నా, మహర్షిని చెప్తున్నా, భీముడి పరాక్రమం ఏమిటో నీకు అర్థం కావట్లేదు, ఆ భీముడు ప్రతిజ్ఞ చేసినట్లు అతని గదతో నీ తొడలు విరిగి నువ్వు గ్యారంటీగా చచ్చిపోతావని రెండో శాపం పెట్టాడు. అంటే భీముడు ప్రతిజ్ఞ కాకుండా మైత్రేయుడు దుర్యోధనుడికి శాపం పెట్టాడు. గాంధారి ధృతరాష్ట్రులు వణికిపోయారు, మహర్షి శాపం కదా. ఆయన కాళ్ళ మీద పడ్డారు, అయ్యా మీరు ఇంత మాట వద్దు, నా కొడుకు పొగరుబోతువాడే, మేము ఏదో కన్విన్స్ చేసుకుంటామంటే ఆయన అన్నాడు, మంచిది, కొంత కోపం తగ్గింది, వాళ్లతో సఖ్యంగా ఉండి వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ జోలికి వెళ్ళకపోతే, వాళ్ళ నాశనాన్ని కోరుకోకపోతే నా శాపం పనిచేయదు. కానీ వాళ్లతో వైరాన్ని, వాళ్లతో అంతాన్ని, వాళ్ళ నాశనం చెయ్యాలని అనుకుంటే స్పష్టంగా చెప్తున్నాను, భీముడి గద, భీముడి చేతిలో నీ పెద్ద కొడుకు దుర్యోధనుడు తొడలు విరిగి చచ్చిపోతాడు, 100% అని చెప్పి వెళ్ళిపోయాడు. అది జరిగింది. సో ఆ తర్వాత పాండవులు ఎంత కష్టపడి అరణ్యవాసాన్ని ముగించారు, అరణ్యవాసంలో ఏవేం జరిగాయి అన్నది మనం రాబోయే ఎపిసోడ్స్లో చర్చించుకుందాము. కృతజ్ఞతలు. భవదీయుడు మాధవపెద్ది కాళిదాస్.